షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటో ఎంత కాన్సంట్రేట్ చేసినా అర్థమే కావడం లేదురా. ఎరా మీ నాన్నే కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, నీకేమైనా అర్థమయ్యాడా? అర్థం కావడం కాదు, అసలు నేను అర్థం చేసుకున్న మనిషి ఈయనేనా అని అనుమానం కలిగేలా ఉంది. చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు తెలుసా. ఓ, నీకు అలాగే అనిపిస్తున్నాడా? కొడుకువి కదా, తేడా ఏంటో నువ్వైనా గమనించావేమో అనుకున్నాను. కారణం తెలిస్తే దానికి తగ్గట్టు ప్లాన్ చేయడమో నడుచుకోవడమో చెయ్యొచ్చు అనుకున్నాను. అసలు నేను మన పెళ్లి విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. హ్యాపీనెస్ అంతా పోయి జస్ట్ ఫీలింగ్ మిగిలింది. మీ అమ్మ అభ్యంతరము మా మీద కోపమే గాని అన్నీ తెలిసిన మావయ్య ఎందుకు అత్తయ్యకి అడ్డు చెప్పడం లేదు? మన పెళ్లి చేయాలని గట్టిగా ఎందుకు చెప్పడం లేదు? అత్తయ్య కూడా మావయ్యకి భయపడుతుంది కదా. అమ్మ భయపడేది కొన్ని విషయాల్లోనే, మెజారిటీ విషయంలో అమ్మనే సమర్థిస్తాడు నాన్న. కానీ మన పెళ్లి మావయ్యకి ఇష్టమే కదా. అరే ఇష్టమేనే, కానీ అమ్మ అంటే అంతకన్నా ఇష్టం. తను చచ్చిపోతాను బెదిరిస్తుంది కదా, ఆ విషయానికి నాన్న భయపడుతున్నారు. మరెలారా ఇప్పుడు? బా ఏం తట్టి చావట్లేదే, అసలు గూగుల్లో కూడా ఆన్సర్ దొరకట్లేదు. నోర్ముయిరా, గూగుల్లో దొరకడం ఏంటి? తెలిసి నువ్వు ఆ పని చేయాలి. ఏం చేయమంటావో చెప్పు, ఎంత కష్టమైనా సరే చేస్తాను. ఇది కష్టపడే పని కాదు, తెలివితో చేయాలి. నీకున్న తెలివితేటలకి నువ్వు సాధించగలవనే నమ్మకం నాకుంది. ఏంట్రా తెలివితేటలు చేయగలవు నమ్మకం అంటున్నావు? ఇప్పుడు మనం చేస్తున్న మార్పుల్లో చేయాల్సిన పనేంటో నా బుర్రకు తట్టింది. ఏంటో అది చెప్పరా. ఇంతకాలం మనం స్విచ్ ఆఫ్ లో ఉన్న నంబర్కి డయల్ చేసాం. సమాధానం కాదు కదా, అసలు రెస్పాన్సే రాలేదు. అంటే అమ్మ మాట కాదనిలే నాన్న, అమ్మ మాటకి ఎదురు చెప్పలే నాన్న, అమ్మకు భయపడే నాన్న. సో ఇప్పుడు డ్యూయల్ నెంబర్గా ఉన్న అమ్మ ఫోన్కి ట్రై చేద్దాం. డెఫినెట్గా ఏదో ఒక నంబర్ నుంచి అయితే ఆన్సర్ చేస్తుంది. ఆ రెస్పాన్స్ ఉంటే చాలు కదా. నాకేం అర్థం కావడం లేదురా. సింపుల్ తెలిసి, మా అమ్మని ఎలాగోలాగా మన పెళ్లికి ఒప్పించాలి. అది తప్ప వేరే మార్గం లేదు, వేరే ఛాన్స్ లేదు. ఏంటి, మీ అమ్మని ఒప్పించడమా? అది నరమానవుల వల్ల అయ్యే పనేనా? తులసి వల్ల అయిపోతుందే, నీ తెలివితేటల వల్ల అయిపోతుందే.